మాల వేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? అంటే వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత? బ్రహ్మాండంగా అడిగారండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మాల వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు. ఓకే. నాన్ వెజ్ తినాలనుకుంటే మాల తీసేసేయాలి. ఓకే. రోజు నైట్ పూట తీసి పక్క పెట్టేసేయాలి. అంటే తడవనివ్వకూడదు ఎక్కువ శాతం. రైట్. అంటే మనం ఎందుకంటే సోప్స్ అవి ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, అవి ఆ ప్రభావం పడుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే చావింటికి దినమింటికి వెళ్తారు కదా, అలాంటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ప్రతి రోజు కూడా ఇదే. ఒకవేళ నేను చెప్పిన నియమాలు మర్చిపోయి మీరు ఉన్నారనుకో, ఎక్కడో పార్టీలోకి వెళ్ళారో మాల అలా ఉంది, సడన్ గా తెలిసో తెలియక సడన్ మనం ఏదైనా మీరు ఏదైనా డ్రింక్ లాంటిది ఏదైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం పాలల్లో పసుపు వేసేసి శుద్ధి చేసుకోవాలి. అంటే ఇట్లా మనం ముంచి తీసేసి సరిపోతుంది. నీతో ఇట్లా వేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని సంకల్పం చేసేసుకొని ఇలా ఒక జరిగిందని చెప్పేసి అట్లా వేసుకుంటే 100% సక్సెస్. సో ముఖ్యంగా ఈ మాల ఎందుకు వేసుకోవాలి? నాకు ఒక క్లుప్తంగా చెప్పండి, ప్రయోజనం ఏంటి ఈ మాల వల్లనండి? ఇప్పుడు ఈ మాల వల్ల ఆగిపోయిన పనులు కానీ, ఒకటండి ఆగిపోయిన పనులు, అష్టమ శని, అర్ధాష్టమ శని, మెయిన్ ఏంటంటే కనుదిష్టి, అన్నిటికి మించి కనుదిష్టి. కనుదిష్టి కొన్ని ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ కాకుండా కుజుడు ఏం చేస్తాడు, పెళ్లి సంబంధాలన్నీ దగ్గరకు వచ్చినట్టే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తాయి, ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతుంటాయి. అంటే ఆ కుజుడికి సంబంధించిన, కుజగ్రహం సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళు కొన్ని పనులు మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి, ఏది కాదు ముందుకెళ్ళదు. అలాంటి వాటికి అంటే బిజినెస్ లో ముందుకు ఎక్కువ ముందుకు నడవాలనుకున్న వాళ్ళకు ఇలాంటి వాటికి 100% సక్సెస్ఫుల్. గురుగారు, అంటే నియమాల్లో నేను ఒకటి అడగడం మర్చిపోయా, స్నానం చేయకుండా వేసుకోవచ్చా? స్నానం చేయకుండా వేసుకోకూడదండి. ఎందుకంటే మీరు తీసి పక్క పెట్టే రోజు సాయంత్రం కానీ తీసి పక్క పెట్టేస్తారు. తర్వాత మీరు ఏమవుతుంది, పెళ్ళైన వాళ్ళు భార్యతో కలిసి ఉంటారు కాబట్టి ఆ తర్వాత మీరు అలానే వేసుకోవచ్చు. వద్దు, మీరు స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ సంకల్పం, అంటే వేసుకునేటప్పుడు 10 సార్లు సంకల్పం చేసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది, మీరు మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఎవరు ధరించకూడదు మాల? అందరూ ధరించవచ్చు. నియమాలు ఏం లేదు, నిషేధాలు ఏమి లేవు. ఇప్పుడు నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కదా, ఏది నాన్ వెజ్ ఎవరైనా చావింటికి దినమింటికి వెళ్ళినప్పుడు వీటికి సంబంధించిన వాళ్ళు, ఆడవాళ్ళు అయితేనేమో లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. సేమ్ నియమాలు నాన్ వెజ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి అంతే ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకరైతే కొంతమంది అయితే హాస్పిటల్లో ఉండి కూడా తీసుకున్నారు, అంటే సర్జరీ అయ్యి. సర్జరీ కారకుడు ఎవరంటే కుజుడే, రక్తం కారకుడు స్వామి వారే కదా. ఇట్లా ఓకే. ఓకే. రైట్ గురుగారు, మరి అందరూ మీ దగ్గర రావాలంటే, వనస్థలిపురం రావాలంటే చాలా కష్టం కదా, మరి ఎట్లా దీన్ని కొరియర్ లో పంపిస్తారా, ఎట్లా చేస్తారు దీన్ని? 100% కొరియర్ లో పంపిస్తామండి. దూర ప్రాంత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కడికైనా ఎనీ కంట్రీ, ఎనీ రాష్ట్రం, ఎనీ డిస్టిక్, ఎక్కడైనా లోకల్ వాళ్ళకైతేనేమో వెంటనే మేము ర్యాపిడ్ బుక్ చేసి బైక్ బుక్ చేసి పంపిస్తున్నాం. వండర్ఫుల్. సో దీని ప్రభావం వల్ల అంటే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఏమైనా చెప్పండి. అందరూ సక్సెస్ అయిన వాళ్ళే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వేసుకున్నారు. ఎవరు వేసుకోలేదండి, ఆల్మోస్ట్ చూడండి మీరు నెట్లో కొట్టండి, వీళ్ళు లేడీస్ తో పాటు అందరు వేసుకున్నారు. అందరికి ఇప్పుడు బిఎస్ గారు బాగా వర్క్ చేస్తారండి, బిఎస్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, బిఎస్ గారు భలే ఉంటారండి, అసలు మా చమత్కారాలు అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమనిపిస్తుంది, దిష్టి అన్నది వస్తుంది. అంటే నా దిష్టే మీకు ఉండొచ్చు, అట్లా అనుకుంటున్నానికి అప్పుడు కరుంగల్ మళ్ళీ మనకు ఉపశమనం ఇస్తుంది. మీ ఆఫీస్ బాగుందండి అంటే అదంతా ఎవరి మీద పడుతుంది, ఇంటి యజమాని మీద పడుతుంది. ఇది యజమాని ఎవరు, బిఎస్ గారు. సో బిఎస్ గారి మీద పడుతుంది. ఇట్లాంటి అయ్యో మీకు పిల్లలు ఇంకా కావాలేదండి, మీరు ఇన్ని సంవత్సరాలు పిల్లలు అవుతలేదంటే అదే దాన్ని ఏమంటారు, కనుదిష్టి అంటారు. సో అది మాలేసుకోవడం ఆ కనుదిష్టి. మీ బిజినెస్ బాగా నడుస్తుందండి, ఎప్పుడు చూసినా బిజినెస్ లో పబ్లిక్ ఉంటారు, కనుదిష్టి. మీ కార్ బాగుందండి, భలే ఉంది, భలే మెయింటైన్ చేస్తారు, ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఉంది నాకు భలేగా, అసలు ఎక్కడ పోయినా సక్సెస్ అయ్యి వస్తాడు, కనుదిష్టి. ఇట్లాంటి వాటికి కూడా అంటే మనం ఎప్పుడు కూడా మనం ఉప్పు పట్టుకొని ఒక మిరపకాయ పట్టుకొని తీసుకోలేం కదా. సో మీళ్ళు సక్సెస్ ఉందనుకోండి, అంటే బాగా కలర్ఫుల్ గా ఏరియాలో ఇల్లు బాగా కనిపిస్తుంది అనుకోండి, ఆ ఇంటి యజమాని మీద పడిపోతుంది, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి డౌన్ ఫాలింగ్ అవి ఆ తర్వాత ఏమవుతాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో ఒకటి అవుతుంది, ఇల్లు కట్టుకున్న కానీ ఏదో అవుతుంది అంటారు. అంటే ఆ ఇంటి యజమాని మీద పడకుండా కరుంగాలి మనం. సో నలుగురిలో వెళ్ళి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను, సో నాకు ఎందుకో నేను మధ్యలో ఆగిపోతున్నానండి అనుకుంటాను. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఎవరి ముఖం చూస్తారు, మీ ముఖం మీద వస్తుంది. సో అప్పుడు ఎఫెక్ట్ పడి బాగా మాట్లాడతారండి అంటే ఆయనకి ఏదో అవుతుందని మనకు ఒక ఫీల్, అంటే ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకు కరుంగల్ మాల. సో చిన్నపిల్లలు ఊరికే మారాన్ చేస్తున్నారు, ఎంత చెప్పినా వినట్లేదు. 100%.
చిన్నపిల్లల చదువు కోసం 100% వేసుకోవచ్చు. ఏకాగ్రత చెప్పిన మాట వినకపోయినా వినకపోయినా ఒకలాంటి మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ మాల వేసుకోవటం వల్ల. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏవైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏదైతే ఉందో ఎక్కడండి ఇది? తమిళనాడులో. అక్కడికి వెళ్ళాలా అవసరం లేదా? అంటే ఒకటండి, వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచిగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు. వెళ్ళలేని వాళ్ళు అక్కడ కూడా అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు వెళ్ళగానే మాలలు అక్కడ రెడీగా ఉండవండి. అంటే ఒక 40 రోజులు పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు. అవి ఎన్ని రోజులు ఉంటే తెలియదు. సో అక్కడ నెంబర్లు తీసుకొని మేము ఉన్నాయి అంటేనే ముందుకు వెళ్ళి మేము తీసుకొని వస్తాము. ఇప్పుడు మీరు వెళ్ళి మాల కోసం వెళ్ళారనుకోండి, ఇప్పుడు కాల్ చేసారు అనుకోండి, ఈ రోజు వరకు అయితే మాత్రం నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే 6 mm అయిపోయినాయి, మళ్ళీ 8 mm కావాలి, మళ్ళీ 8 mm అయినప్పుడు నాకు మెసేజ్ వస్తుంది. అంటే ఇట్లాంటి అంటే గుడి వాళ్ళు కూడా నాకు సభ్యత్వం ఇస్తా అన్నారు, నాకు నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మాకు ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో మాలలు అయిపోయినాక మేము వెళ్ళి తీసుకొని వస్తాము. అంటే ఇక్కడ నుంచి దిండిగల్ వెళ్ళాలండి, దిండిగల్ నుంచి ఉంటుంది. అదే ఫ్లైట్ లో వెళ్తే మధురై నుంచి వెళ్ళాలి. రైట్ రైట్. గురుగారు, ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే డూప్లికేట్ ని ఒరిజినల్ గుర్తించడం ఎలా? ఒకటండి, డూప్లికేట్ అనేది తక్కువ ధరకు వస్తుంది డూప్లికేట్ నాకు తెలిసి. ఓకే. ఒరిజినల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. అసలు ఇంకోటండి, ఇప్పుడు అది ఇచ్చేటప్పుడు, ఇప్పుడు గుళ్ళో ఇచ్చేటప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారా వాళ్ళు? అసలు సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి కరుంగలి మాలకు? ఫస్ట్ అది తెలుసుకోవాలి మనుషులు. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి తయారైనవి, ఎక్కడి నుంచి సేల్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఇవి చూసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి నేను 700కి ఇస్తున్నాను అంటే అసలు గుళ్ళో 700కు మాలలే లేవు. పైగా సర్టిఫికెట్లు అంటారా, అక్కడ పోయి అడగండి. ఇప్పుడు నేను కవర్లో నేను ఒక విభూతి పంపిస్తానండి, విభూతి మొబైల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు. అసలు అక్కడ సర్టిఫికెట్లు ఏమైనా ఉండవు. ఇవంతా మధ్య వాళ్ళంతా వేరేలాగా చేసుకుని ఒక బిజినెస్ లాగా పెట్టే వ్యాపారం లాగా పెట్టారు, కానీ అక్కడ ఉండదండి, అట్లా ఉండదు. అంటే డూప్లికేట్ అంటే ఏంటి అసలు? అంటే ఇది ఒరిజినల్ కాదు అని అర్థం. కరెక్టే. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పారు జమ్మి చెట్టు నుంచి తయారు చేస్తారు, కరుంగాలి చెట్టు నుంచి చేస్తారు. డూప్లికేట్ అంటే లోకల్ వుడ్ తో కానీ అట్లా చేసేవాడిని ఇస్తారా? ఇక సార్ వాటి గురించి మనము తెలుసుకోదలుచుకోలేదు. ఓకే రైట్. సో ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ ఎంతమంది అమ్మే అవకాశం ఉందండి? అంటే నమ్మొచ్చా కొందరినైనా? అది ఎవరిష్టం మీద ఉంటుందండి. ఇప్పుడు నన్ను మీరు నమ్ముతారు, వీళ్ళిద్దరు నమ్మాలని ఉండదు కదా. రైట్ రైట్ కరెక్ట్. నేను తెచ్చేది మాత్రం 100% అక్కడే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ విషయంలో మాకు ఎలాంటి డౌట్ ఉండదు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే మ్యారేజ్ బ్యూరో కావచ్చు, మీరు యాగాలు, వారాహి అమ్మవారి యాగాలు కావచ్చు, ఎన్ని ఉన్నాయి మీవి. సో మిమ్మల్ని నమ్మకపోవడం అనే ప్రశ్నే లేదు. సో ఒరిజినల్ తెస్తారు, దీనికి తగిన ధర తీసుకుంటారు మీరు, అంతే అంతే. ఇప్పుడు నేను వేసుకున్న ఈ మాల ఉంది గురుగారు, దీనికి ఎంత అవుతుంది? 10 mm అండి. అది 10 mm అన్నిటికంటే పెద్ద సైజ్ ఇదే 4000 అవుతుందండి. 4000. ఓకే ఓకే. సో దీనికంటే కొంచెం చిన్నగా ఉంటుంది, 8 mm తక్కువగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నాయి కదా అవి తక్కువగా ఉంటాయి, సన్న సైజ్ లో ఉంటుంది. చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి, చూపించండి. ఇది వచ్చేసి 3000. ఓకే. ఇంకోటి వచ్చేసి 6 mm చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు అని చెప్పాను కదా. ఇది వచ్చేసి 23,000. 2300. అవును. చిన్నది 2300, మధ్యస్థంది 3000. ఇది 4000. ఓకే సూపర్. సో ఈ రేట్ లో దొరికితే ఒరిజినల్ అని అర్థం, అంతే. ఈ 700కి ఇస్తాను, 500కి ఇస్తాను అంటే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం, అంతే అంతే కదా. వండర్ఫుల్. సో ఫైనల్ గా చెప్పండి, ఈ కరుంగాలి మాల ఎందుకు వేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటండి, నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి, నేను దీంట్లో నుంచి సక్సెస్ అవ్వాలి, నాకు ఈ పని ఆగిపోయింది, సో నా మీద ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి కన్ఫ్యూజ్ లాగా నాకు అనిపిస్తుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ పని కంప్లీట్ అవ్వాలి అంటే నేను ప్రతి దాంట్లో ఇది తీసుకొని సక్సెస్ అవుతాను, నాకు ఇది మంచిగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకు 100% మాల ఇస్తుంది. ఓకే ఓకే ఓకే. వండర్ఫుల్ వండర్ఫుల్ గురుగారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, కరుంగాలి మాల మీ అందరికి తెలుసు, నేను కొత్తగా దీనికి చెప్పక్కర్లేదు. సూపర్ హిట్ అయింది. మార్కెట్లో డూప్లికేట్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. సురేందర్ శర్మ గారు నాకు మంచి మిత్రులు, ఆప్తులు. ఎప్పటి నుంచి దాదాపు మా ప్రయాణం ఒక 7 ఇయర్స్గా మా ప్రయాణం సాగుతుంది. ఆయన చేసే యాగాలు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలిసిన వాడిని నేను. కాబట్టి ఆయన అబద్ధం చెప్పడు. ఖచ్చితంగా దీన్ని మనం ఒరిజినల్ నమ్మొచ్చు. సో 4000 ఈ పెద్ద దండ, మధ్యస్థం అయితే 3000, కొంచెం చిన్నది 2300. సో మీకు కావాలి అంటే ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు కొరియర్లో పంపిస్తారు, లేదా మీరు అడ్రస్ తెలుసుకొని అడ్రస్కి వెళ్ళి మీరైనా కొనుక్కోవచ్చు, హైదరాబాద్లో చుట్టుపక్కల కనుక ఉంటే. అంతే కదా గురుగారు? అంతే. యా, థ్యాంక్ యూ.
అండ్ అట్లాగే మీకు ఏమన్నా వారాహి యాగాలు అవి కావాలన్నా కూడా మీ ఇంటికి వచ్చి అయినా చేస్తారు, అక్కడ కూడా చేస్తారు వారు. సో వారిని సంప్రదించండి. అద్భుతమైన గురువుగారు. అతి ముఖ్యమైనది పెళ్ళిళ్ళు చేస్తారు ఆయన, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే మీకు ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆయనే ఆస్ట్రాలజర్, ఆయనే న్యూమరాలజీ, ఏదైనా ఆయనే చెప్పగలడు. అంత అద్భుతమైన వ్యక్తి. అన్ని చూసి కుదిరితేనే పెళ్లి చేస్తాడు. కొంచెం తక్కువ ఏదో కలిసిపెద్దాంలే ముడిపెట్టద్దాంలే అని చూడడు. చాలా నిష్ఠాగరిష్ఠుడు. అద్భుతంగా చూడండి, ఆయన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా ఆయన ఎంత నెమ్మదస్తుడు, నమ్మకస్తుడు అనేది. సో అది సురేంద్ర శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.